హాయ్ అండి, నేను మీ సావరం కుర్రానండి. ఎన్ని రకాలు తిన్నా కానండి ఈ రకం తెల్లని వాళ్ళు అయితే ఎవరో ఉండరండి. ఎందుకంటే మన గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అండి బాబు. ఇది గోదావరి జిల్లాలో ఫేమస్ అండి. సిట్టంగ్ చూస్తున్నాడు అనుకున్నారా? అదేనండి బాబు, తాటికాయలండి. ఇంకెక్కడ పడ్డాయని అటు ఇటు వెలుగుతుంటే ఒక కాయ అయితే దొరికిందండి మనకి. ఒక కాయ సరిపోదని వెలుగుతుంటే ఇంకొక కాయ దొరికిందండి. మొత్తం 2 కాయలు దొరికినాయండి బాబు. నాకు 2 కాయలు దొరికినాయండి. మా ఫ్రెండ్కి అయితే ఒక కాయ దొరికిందండి. మొత్తం 3 కాయలు దొరికినాయండి బాబు. మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలని ఎక్కువ పేసి పెడితే బుర్ర నేలనేసి కూడా ఎత్తాననేవారు కదండి. ఆ నేలనేసి కూడా ఎత్తకైతే ఉదాహరణ ఇదేనండి. మన బుర్ర నేలనేసి కూడా ఎత్తారు, ఉపకారం ఉండదండి. అదే తాటిగా నేలనేసి కూడా ఎత్తా 5 రకాల ఉపకరణాలు ఉన్నాయండి. అవి ఏంటి అనుకుంటున్నారా? తాటి గారెలు, తాటి బూరెలు, తాటి ఇడ్లీ, అలాగే తాటి రొట్టె, తాటి తాండ్ర కూడా వేస్తారండి. మేమైతే ఇంక తాటి గారెలు వేసుకుంటున్నామండి. ఇంక గారెలు పిండి చూస్తున్నారా? నిగనిగలు ఆడిపోతుందండి. అబ్బాబ్బాబ్బా, మూకుట్లో గారెలు ఎత్త మొదలెట్టేసిందండి మా అమ్మ. గారెలు చూసారా? అబ్బాబ్బాబ్బా ఎగిపోతున్నాయండి. గారెలు చూడండి అబ్బాయి ఎలా ఎగుతున్నాయో. అబ్బాయి చూడండి, గారె అయితే ఎర్రగా నిగనిగలు ఆడిపోతుందండి. భలే ఎగుతుందండి. ఇంకెప్పుడెప్పుడు తినేద్దామని అలా చూస్తుంటే మా అమ్మ అందే, నువ్వు కంగారు పడక, గారెలన్నీ అయిపోయిన తర్వాత నేనే కేకెత్తానందండి. ఇంకెప్పుడెప్పుడు కేకేద్దాం, నీ ఇంటి చుట్టూరు తెగ తిరిగేస్తున్నానండి బాబు గారెల కోసం. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసే తాటిగారులు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంక తాటిగారు రుచి ఎలా ఉందో చెప్పాలి కదండి మన ఫాలోవర్స్ అందరికీ. అలా గారి కొరుక్కుంటూ ఉందండి. అబ్బాబ్బాబ్బా, జమ్మ అంటే ఏందండి. మీరు కూడా ఈ సీజన్లో తినుంటే కామెంట్ చేయండి. ఉంటానండి మరి. మీ సావరం కూర అయితే ఫాలో కొట్టండి. హాయ్.